హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే కోచింగ్ సెంటర్లో ఉన్నాను. సో ఇదైతే నాకు ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఎలా అంటే నేను చెప్తాను. సో ఇది వచ్చేసి బీసీ స్టడీ సర్కిల్ కృష్ణానగర్ సైడ్ ఉంటుంది. సో ఫ్రీ కోచింగ్ అనమాట. ఇక్కడ బ్యాంక్ కోచింగ్ కానీ ఇంకా గ్రూప్స్కి కానీ ఎలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కానీ ఇక్కడ కోచింగ్ ఇస్తారు. మనము పేపర్లో యాడ్ ఇచ్చినప్పుడు మనము చూస్తూ ఉండాలన్నమాట. అవి ఎప్పుడంటే అప్పుడు వస్తుంటాయి. మనము గుర్తుపెట్టుకొని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఈ కోచింగ్లో మనము రావచ్చు అనమాట. సో నేనైతే ఇది లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో అప్లై చేశాను. నవంబర్ ఎండింగ్లో కాల్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది ఎలా వచ్చింది అంటే నేను టెట్లో క్వాలిఫై అయినాను కాబట్టి నాకు ఈ ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో కోచింగ్ అయితే చాలా బాగుంది. వినే వాళ్ళకి ఏంటి ఇంత తక్కువ అని అనిపిస్తుంది, కానీ 2 monthsలో మొత్తం సిలబస్ కంప్లీట్ కావాలంటే అది అస్సలు అవ్వదు. మనం ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ చదవడానికే 10 years పడుతుంది. అలాంటిది మనము ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ దాకా సిలబస్ కంప్లీట్ చేయాలంటే అది అస్సలు అవ్వని పని. సో 2 monthsలో మాకు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. సో నాకు ఎలా అనిపించిందంటే ఆకలితో ఉన్న పిల్లోడికి అన్నం పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంటే నేనున్న సిచ్యువేషన్లో, అంటే మా డాడీ చనిపోయినారు, అందులో నాకేం తోచట్లేదు. అలాంటి టైంలో దేవుడా ఏంటి నాకేం తోచట్లేదు, ఒకవేళ డిఎస్ ఉంది, నేను దేని గురించి ఆలోచించలేకపోతున్నా, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. అలాంటి టైంలో నాకు ఇది ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. అసలు నేను మా డాడీ గురించి కూడా ఆలోచించే టైం లేకపోయిందనమాట. సో డైరెక్ట్ నేను కోచింగ్కి వచ్చాను. కోచింగ్ అయిపోయాక ఒక చిన్న ఫేవరెల్ డే లాగా చేశారనమాట. సో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పమన్నారు. అలాంటి టైంలో నాకు అవకాశం ఇచ్చినారు. సో నేను కూడా ఒక స్పీచ్ ఇచ్చాను అనమాట. సో ఎలా మాట్లాడానో మీరే చూడండి ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా డిఎస్సిలో అందరూ జాబ్ కొట్టాలి. సో మీ అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ జాబ్ అనేది సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే నాకు సార్ వాళ్ళు ఇచ్చిన అవకాశం వల్లనే అది సాధ్యమైంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్కి వచ్చారంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనమాట. సో వచ్చి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్.